కరమైన సంఘటన కొద్దిసేపటి క్రితమే జరిగింది. మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారిపై హరికృష్ణ కుమారుడు జానకిరామ్ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ట్రాక్టర్ రోడ్డు క్రాస్ చేస్తూ రోడ్డుకు అడ్డంగా రావడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుని తీవ్ర గాయాలు పాలైన జానకిరామ్ ను అక్కడ సమీపంలో ఆకుపాముల నుంచి స్థానికులంతా కూడా కోదాలకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. తీవ్ర గాయాలతో చికిత్స అందిస్తుండగానే అక్కడ చనిపోయినట్టు కూడా అక్కడ వైద్యులు ప్రకటించడం జరిగింది. అయితే మొత్తానికి ఈ కొద్దిసేపటి క్రితమే జరిగిన ఈ ప్రమాదంలో జానకిరామ్ మృతి చెందినట్టు అధికార వైద్యులు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ప్రస్తుతం జానకిరామ్ బాడీ కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉంది. అయితే జానకిరామ్ సంబంధించిన బంధువులందరూ కూడా అక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం అక్కడ అభిమానులు నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు కూడా పెద్ద ఎత్తున అక్కడ గుమిగూడడం జరిగింది. అయితే సమీ టాటా సఫారీలో ఎవరెవరు ప్రయాణిస్తున్నారు? స్థానికులు చెప్పిన సమాచారం మేరకు, మనకు వచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ నుంచి విజయవాడకు జానకిరామ్ ఒక్కడే తన డ్రైవ్ చేసుకుంటూ ఒక్కడే మాత్రమే డ్రైవింగ్ లో ఆ కార్ లో ఉన్నట్టు అక్కడ స్థానికులు చెప్పడం జరిగింది. స్థానికులు పోలీసులు కూడా కన్ఫర్మ్ చేస్తున్నది ఇదే. అయితే జానకిరామ్ ఒక్కడే డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. విజయవాడ వైపు వెళ్తుండగా ట్రాక్టర్ ఒకేసారి రోడ్డు క్రాస్ చేస్తుండగా రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్ రావడం వల్ల ఈ అతి వేగంగా చాలా వేగంగా ట్రాక్టర్ ఢీకొనడం జరిగింది. తీవ్ర గాయాలు పాలైన అతన్ని స్థానికులు